శ్రీనగర్ కాలనీ, ఇది శ్రీనగర్ కాలనీ పార్క్ అండి. దీనికి వదలడం వలన చెట్లు పెరిగి పాములు వస్తున్నాయి. దీనికి కొంచెము ప్రభుత్వం కానీ మనకు సహకారం చేసి బాగా గ్రావెల్ వేసి పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు తిరగడానికి ట్రాక్ చేసి ఇస్తే బాగుంటుంది. ప్రస్తుతానికి ఏమీ ఇది లేనందువలన చుట్టుపక్కల ఉన్న ఇండ్ల వాళ్లే, కాలనీ వాసులే చందా వేసుకొని క్లీన్ చేసి ఏదో చేసుకుంటున్నారు సంవత్సరంకి ఒకసారి. కొంచెము మన పంచాయతీ వాళ్ళు కొంచెం చేస్తే, సహకరించి ఇది బాగా చేస్తే కాలనీ వాసులు కూడా బాగుంటుంది. పాముల బెడద కూడా ఉండదు. ఇండ్ల కాడికి వస్తున్నాయి పాములు చెట్లు పెరగడం వలన. అందువల్లనే కాలనీ వాసులు భయపడి ఇవన్నీ చేస్తున్నారు. నా పేరు శ్రీకాంత్ ప్రసాద్, కాలనీ వాసుని. ఆదోని పట్టణంలోని సాదాపురం పంచాయతీలోని శ్రీనగర్ కాలనీలోని ఉన్నటువంటి లేఅవుట్లో ఉన్నటువంటి పార్క్ ఇది. ప్రభుత్వం దీన్ని కొంచెం అభివృద్ధి చేస్తే మన కాలనీ వాసులంతా కూడా సంతోషంగా, పెద్దలు పిల్లలంతా కూడా ఆడుకోవడానికి కానీ లేదా వాకింగ్ చేయడానికి కానీ బాగుంటుంది. ఏమంటే లేకుంటే పాముల బెడద వలన ఇకంతా పిచ్చి మొక్కలు, కంప చెట్లు పెరిగి చాలా ఇబ్బందిగా గురవుతున్నాము. తర్వాత అంతేకాకుండా కుక్కల బెడద ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి దీన్ని పరిష్కరించి ప్రభుత్వం మాకు సహకరించాలని, అభివృద్ధి చేస్తే బాగుంటుంది, మా కాలనీ వాసులు సంతోషపడతారని మేము కోరుకుంటున్నాము. ఇప్పటి వరకు మేము మాకు తెలిసినంత వరకు మా ఈ కాలనీ వాసులు ఇంటి చుట్టుపక్కల తల ఇంత అమౌంట్ వేసుకుని ఇప్పటివరకు క్లీన్గా పెట్టుకుంటున్నాము. ఇలాగే డబ్బులు కలెక్ట్ చేసుకుంటున్నాము. ప్రభుత్వం సహకరిస్తే పెద్ద అమౌంట్ మేము గ్రావెల్ చేసుకోలేం కాబట్టి కొంచెం ప్రభుత్వం సహకరించి గ్రావెల్ వేపిస్తే బాగుంటుందని పార్క్ చేసి పిల్లలు ఆడుకోవడానికి తోడ్పడితే బాగుంటుందని కోరుకుంటున్నాం. నా పేరు జె బసవరాజు, శ్రీనగర్ కాలనీ వాసి. ఇక్కడ మొత్తం గుంతలు ఉన్నాయి కాబట్టి ఆడుకునేకి రావడం లేదు. మొత్తం చెట్లన్నీ దండికి పెరుగుతున్నాయి. కొంచెం క్లీన్ మొత్తం చేసి గర్స్ వేపిస్తే బాగుంటుంది. నా పేరు తనుష్. అక్కడ చూసుకుంటే కెమెరా చూసి చెప్పు. చాలా ఎగురుదిగురున్నాయి, ముళ్ళు బాగా పెరుగుతున్నాయి, పాములు వస్తున్నాయి. మాకు కష్టమవుతుంది ఆడుకోవడానికి. మాకు సహకరించండి. నా పేరు షణ్ముఖ సాయి. ఇది ఆదోని పట్టణంలో పరిధిలో ఉన్నటువంటి సాదాపురం గ్రామ పంచాయతీలో గల శ్రీనగర్ ఎస్టేట్ కాలనీ. ఈ పార్కు 1.95 acres అని చెప్పి స్థానికులు చెప్తూ తెలుసుకున్నాము. ఇంత పెద్ద పార్కు, కొన్ని కోట్లు విలువ చేసే పార్కు ఈరోజు నిర్లక్ష్యానికి గురై చాలా బాధాకరంగా కనిపిస్తుంది పరిస్థితి. ఇక్కడ పిల్లలు చూడండి, ఆడుకోవాలంటే కూడా పరిస్థితి బాగాలేదు. వీళ్ళు సొంతంగా ₹1,00,000 వేసి ఇక్కడ ఉన్న ముళ్ళకంపను తొలగించినారు. ఎందుకంటే ముళ్ళకంప వల్ల పాములు, తేళ్లు, ఈ కుక్కలు కావచ్చు, పందులు, ఈ బెడదతో వీళ్ళకి చాలా బాధాకరమైన పరిస్థితి. అందుకే సొంత డబ్బులతో చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సాదాపురం గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి, ప్రభుత్వం స్పందించి ఈ యొక్క పార్కును మరొకసారి టిల్లర్తో క్లీన్ చేయించి, గరసు వేయించి, ఇది ముఖ్యంగా ఆడుకోవడానికి బాగా పనికొస్తుంది. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్యరీత్యా ఆడుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఖచ్చితంగా అధికారులు ఈ మొత్తము పార్కును టిల్లర్తో క్లీన్ చేయించి, మొత్తము ఎన్ని వీలైతే అన్ని లారీలు ఎర్రమట్టి వేయించి దీన్ని డివైడ్ చేయాలి ముఖ్యంగా. ఎందుకంటే క్రికెట్ ఒక పక్క ఆడతారు, ఇంకో పక్క మనము టెన్నిస్ కావచ్చు, షటిల్ కాక్ కావచ్చు, వాలీబాల్, బాస్కెట్బాల్ కోసం రకరకాల కోర్టులు తయారు చేసి
ఒక భాగం క్రికెట్ కేటాయించి చుట్టూ ఒక రౌండ్ వాకింగ్ చేయడానికి రౌండ్ వేసి ప్రభుత్వం దీన్ని స్పోర్ట్స్ ఈ లోకల్ పబ్లిక్ కోసము స్పోర్ట్స్ పార్క్గా చేయాలని చెప్పి మేము ఎంహెచ్పిఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. లేకపోతే రాబోయే రోజుల్లో అధికారులపై చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేయడానికి వెనకాడబోమని హెచ్చరిస్తున్నాము. నా పేరు నూరా అహ్మద్, ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి. ధన్యవాదాలు.